ఈ రోజైతే దాదాపు 25 రకాల చిక్కుళ్ళు అండి. ఇవన్నీ హార్వెస్టింగ్ అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇట్లా అన్ని చేత్తోనే ఒలుస్తాము, ఎందుకంటే గింజ పాడు కావద్దు. మంచిగా ఒలుసుకుంటా అన్ని దేని దానికి మళ్ళీ నేను తీస్తుంటాను. చూడండి 25 రకాల చిక్కుళ్ళు. ఇంకా చెట్టు మీద కూడా ఇంకా చూపెడతానండి. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అన్నీ ఒలిసిన వాళ్ళే దేని దానికి నేను తీస్తాను. ఓకే, ఇంకా చెట్టు మీద కూడా చూపెడతాను. ఇక్కడ చూసారా, గుత్తుల గుత్తులు రకరకాల చిక్కుళ్ళు, శంకు పువ్వులు, చిక్కుళ్ళు ఇవన్నీ హార్వెస్టింగ్ అయినాయి. ఇంకా ఉన్నాయి చెట్టు మీద ఆడాడ. అన్నీ తీసిన వాళ్ళే మీకు చూపెడతాను. డబుల్ కలర్, సింగిల్ కలర్, వేడల్పు, వైట్ అండ్ బ్లాక్, ఇట్లా రకరకాలు దాదాపు 25 పైన ఉన్నాయి కానీ తగ్గలేవండి. ఇంకా వేరే రకం సీడ్స్ కూడా చూద్దాం. ఇగో ఇవి చూసారా, ముసుగు వంకాయ సీడ్స్. ఇవి కూడా హార్వెస్టింగ్ అవుతాయండి. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది చూడండి సైజు. ఈ సీడ్స్ కూడా తీసిన వాళ్ళు కూడా చూపెడతాను. చూసారా ఎన్ని రకాల చిక్కుళ్ళు. ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెరుగుతారు. చెరుక్కుంటూ తీస్తే ఇట్లా తీసుకుంటారు రకరకాల చిక్కుళ్ళు. మా ఎంకవ వచ్చింది. ఎంకవ చూడు, ఇది చూడు ఎంకవ, ఇది చూడు. చెవులు వినవాడు ఎంకవ, గట్టిగా మాట్లాడాలి. చెరుగు ఎంత కష్టపడితే ఈ చిక్కుడుగా రెడీ అవుతుందని మీరు చూడాలి విత్తనం. అందుకే మీకు చూపెడుతున్నా. విత్తనం కాపాడు ఒక ఎత్తు, దాన్ని హార్వెస్ట్ ఒక ఎత్తు, దాన్ని సీడ్ తీసి మళ్ళీ కాపాడు ఇంకో ఎత్తు. రంగురంగుల చిక్కులు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. నేనైతే గుడాలు వేసుకొని తినేయాలి, అట్లున్నాయి. అన్ని విత్తనాన్ని గురించి మిగతా అన్ని గుడాలకే మీ ఇంట్లోకే వాడేసుకుంటాం. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత రంగులు చూడండి, ఎంత బాగున్నాయో చిక్కులు. చూడండి ఎంత ఫైన్ పర్ఫెక్ట్. చూసారు కదా. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి బలగొడుతున్నాము, అవి టైట్గా ఉంటాయి. ఎండకు పెట్టినాం కానీ ఇంకొకటి టైట్ వస్తుంది. ఎంత మంచిగా వస్తుంది.